చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత, కృపచేత ముందుకు నడిపిస్తున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. మా అందరికీ వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను పాపిని, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, బలహీనులను, అజ్ఞానిని. కేవలం నీ కృపచేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తులను దూరపరచి నీ కొరకు ఉన్నతంగా నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఉన్న వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం జాగ్రత్తగా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. దీని అర్థం ఏంటంటే, భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకుంటేనే ఒక వ్యక్తి మంచి జీవితంలోకి వస్తాడు, నరకాన్ని తప్పించుకుంటాడు. కాబట్టి మరి ఆ మనిషి, యేసు ప్రభువుని నమ్మని మనిషి, చెడుగా జీవిస్తున్న మనిషి ఏ రోజున మారుతాడు? లేదా ఆ మనిషి ఏ రోజున చనిపోతాడు? లేదా ఆ మనిషి ఏ రోజున పుడతాడు అన్నది మనలో, భూమి మీద ఉన్న వారికి ఎవరికి తెలియదు. కనుక ఈరోజు పాఠాన్ని బాగా మీ మదిలో పెట్టుకోండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వారే. అది స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా కానీ. మరి తప్పు చేయంగానే ఒక మనిషిని మనం, లేదా తప్పు చేయంగానే మనుషులందరినీ దేవుడు చంపుకుంటా పోతే ఇక భూమి మీద మనుషులంటూ ఎవరు మిగలరు. ఎందుకంటే మనుషులందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని దేవుడే రాయించాడు. కనుక మనం ఎదుటి వారి తప్పు విషయంలో ఏం చేయాలి అని అంటే, ముందు మనం పాపులమని అవగాహనలో పెట్టుకోవాలి. అబద్ధం కూడా పాపమే, బూతు మాట్లాడడం కూడా పాపమే, చెడుగా చూడడం కూడా పాపమే, ధనాశ కూడా పాపమే, తాగడం కూడా పాపమే, వ్యభిచారం కూడా పాపమే, దొంగతనం కూడా పాపమే, రకరకాల పాపాలన్నీ ఉన్నాయి. అన్ని పాపాలు. నేను అబద్ధమే కదా చెప్పింది, నరకానికి పంపించొద్దు అంటే కుదరదు. నేను తాగడం మాత్రమే చేస్తున్నాను కదా, నరకానికి పంపించొద్దు అంటే కుదరదు. పాపము పాపమే, చిన్న పాపము పెద్ద పాపము అని ఏముండదు. కనుక
తప్పు చేస్తున్న వారి విషయంలో లేదా తప్పు చేసిన వారి విషయంలో సహజంగా మనుషులు ఎలాగ ఆలోచన చేస్తారంటే, ఆమె తప్పు చేసింది కాబట్టి, ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇక అతన్ని చంపేయాలి, అతన్ని ఇబ్బంది పెట్టాలి, లేదా అతనికి దూరంగా ఉండాలి అన్న రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం. తప్పును సమర్థించకూడదు, కానీ ఒక మనిషి విషయంలో లేదా తప్పు చేసిన మనిషి విషయంలో దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడో, ఏం ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాడో అది మనం గమనించాలి, దాన్ని మదిలో పెట్టుకోవాలి. మన విషయంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అవతల వాళ్ళ విషయంలో కూడా అదే ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం దేవునికి బిడ్డలమైతే యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. మరి వాళ్ళని ఎవరు పుట్టించారు? యేసు ప్రభుని నమ్మని వాళ్ళని ఎవరు పుట్టించారు? వాళ్ళకి తండ్రి ఎవడు? సృష్టికర్త ఎవరు? దేవుడే. కనుక అందరికీ తండ్రి దేవుడే, అందరికీ దేవుడే. యేసు ప్రభుయే దేవుడు, యెహోవాయే దేవుడు. కాబట్టి విషయం ఏంటంటే, రెండు రకాలు, మారిన వాళ్ళు, మారని వాళ్ళు, లేటుగా మారేవాళ్ళు, తొందరగా మారేవాళ్ళు, అసలు మారిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాలంటే, యేసు ప్రభు మాట విన్నాక వెంటనే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడి నుంచి బాగా బతుకుతారు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మంచిగా బ్రతికి కొంతకాలం మంచిగా బ్రతికి మళ్ళా పడిపోయి మళ్ళా మంచిగా బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. చివరిలో యేసు ప్రభుని నమ్ముకొని పరదేశికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పడని వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పడిపోయి లేవని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాలు ఉంటారు. ఇది సంఘంలో. బయట జనాల్లో చూస్తే, బయట జనాంగంలోంచి వచ్చాం మనం. దేవుణ్ణి ఎరగని జనాంగంలోంచి మనం వచ్చి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఎరగడానికి కారణం ఆయనే కదా. ఆయన మనల్ని బతికించున్నాడు కాబట్టి, ఆయన మనల్ని క్షమించున్నాడు కాబట్టి, ఆయన మనకు తన కృపను చూపించాడు కాబట్టి, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని రక్షణలోకి నడిపించాడు కాబట్టి మనం యేసయ్యని ఎరిగాం. కాబట్టి ఇది దేవుని కృపయే. మానవులను రక్షించాలన్నది దేవుని కృప, దేవుని ప్రేమ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. దేవుని మైండ్ సెట్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎలా బ్రతకాలో, ఎదుటి వారి పట్ల ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనుషులను తక్కెళ్ళ చూచినప్పుడు దావీదు గారు నీతిమంతుడు కాదు, పౌలు గారు నీతిమంతుడు కాదు, పేతురు నీతిమంతుడు కాదు, మరియా నీతిమంతురాలు కాదు, ఎస్తేరు నీతిమంతురాలు కాదు. భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా దేవుడు తక్కెట్లో కరెక్ట్గా చూస్తే నీతిమంతుడు లెక్కలోకి రారు. కాబట్టి మరి ఏం చేయాలి? దీని విషయం యొక్క ఆలోచనలు ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి బ్రతికే వాళ్ళల్లో, ఇదిగో నేను నీతిమంతుడను, తప్పు చేసే వాళ్ళందరూ మీరందరూ ఇక పనికిరారు, మీరందరూ నరకానికే అని తీర్పు తీర్చడం కూడా కరెక్ట్ కాదు. ఏమో పేతురు 3 సార్లు అబద్ధం ఆడి మళ్ళా నిలబడలేదా? దావీదు తప్పు చేసిన తర్వాత మళ్ళా నిలబడలేదా? కనుక మరి దేవుడు ఎందుకు బతికిస్తున్నాడు మనుషులను అంటే, గుర్తుపెట్టుకోండి,
ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఎన్ని రోజులు బ్రతికుండాలో, ఏ రోజులు తీసుకెళ్ళిపోవాలో అది దేవుడి పని. ఒక మనిషిని భూమి మీద ఉంచడమో, భూమి నుంచి తీసివేయడమో దేవుడి పని. దేవుడు పుట్టించాడు, దేవుడు తీసుకుంటాడు. చెడును సమర్థించడం అని దేవుడు చెప్పడం లేదు, కానీ ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే దేవుడి మనస్సు ఎలాంటిది, దేవుడి మనస్సు ఎలాంటిది అనేది గమనించాలి. నీవు తల్లివైతే, నీవు తండ్రివైతే నీ బిడ్డ విషయంలో ఎలాగ ఆలోచన చేస్తావు? నీ విషయంలో నువ్వు ఎలాగ ఆలోచన చేసుకుంటావు? నీ పిల్లలు తప్పు చేస్తే నీ పిల్లల్ని కాపాడాలి అనుకోవా? నీవు తప్పు చేస్తే నేను మారు మనసు పొందాలి, లేకపోతే నేను బాగుండాలి, నన్ను ఎవరు ఏం చేయకూడదని అనుకోవా? ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క మైండ్ సెట్ ఏంటో మనకు అర్థమైతే ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎదుటి వారి పట్ల ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతారు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు తిమోతి గారు పౌలుతో అంటున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళల్లో ఒక గుణం ఒకటి ఉండాలంట. అదేంటంటే కీడును సహించేవాడిగా ఉండాలి. కీడును సహించేవాడిగా ఉండడం అంటే ఏంటి? కీడును సహించేవారిగా ఉండడం అంటే ఏంటి అంటే చెప్తాను. ఒకరు తప్పు చేసినప్పుడు వారు మారే వరకు వారి మార్పు కోరడమే కీడును సహించడం. కీడును సహించేవారుగా ఉండాలన్నది యేసు ప్రభు యొక్క మాట, దేవుని మాట. జాగ్రత్త విందాం. ఒకడు 10 సంవత్సరాలకి మారతాడు, ఒకడు 20 సంవత్సరాలకి మారతాడు, ఒకడు చివరిలో మారతాడు. కొంతమంది మారరు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మానవ జీవిత కాలము 70-80 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఏ రోజున ఒకడు మారుతాడో దేవుడికి తెలుసు. మరి మారే వరకు తప్పుడోడుగా కనబడతాడు. మారిన తర్వాత మళ్ళా పడిపోయే అవకాశం. నీతిమంతుడు 7 మార్లు పడినను అని ఉంది. 7 మార్లు అంట. నీతిమంతుడు అంట 7 మార్లు పడే అవకాశం ఉందంట. అవును. మరి ఏంటా సంగతులు, ఏంటా విషయం అని మనం కానీ ఆలోచన చేస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, పేతురు గారు ఈ విషయాన్ని యేసు ప్రభుతో అడుగుతాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు చూడండి. ఏమడుగుతున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. 18వ అధ్యాయము 21-22 చూడండి. ఆ సమయమున పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. జాగ్రత్త విందాం. బైబిల్లో నీతిమంతుడు 7 సార్లు పడినా 8వ సార్లు లెగుస్తాడని బైబిల్లో ఉంది కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, పాత నిబంధనలో ఉంది కదా. మరి నాకు ఒక సందేహం వచ్చింది, ప్రభువా, నా సహోదరుడు, నా అన్న కానీ, నా తమ్ముడు కానీ, నా అక్క కానీ, నా చెల్లి కానీ ఎవరైనా మరి నా విషయంలో తప్పు చేస్తే అతన్ని ఎన్నిసార్లు క్షమించవచ్చు? 7 సార్లు క్షమిస్తే 8వ సారి ఏదైనా చేసేయవచ్చా? చంపేయవచ్చా? కొట్టవచ్చా? ఏదైనా చేసేయవచ్చా అని చెప్పి యేసు ప్రభుని అడిగారు.
అడిగినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం, యేసు ప్రభు చెప్తున్న సమాధానం చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున అన్నాడు. ఎన్నిసార్లు అంట? 70 సంవత్సరాలు. అంటే మానవ జీవిత కాలం 70-80 సంవత్సరాలు సుమారు. పేతురేమో నా అన్న కానీ, నా తమ్ముడు కానీ, నా అక్క కానీ, నా చెల్లి కానీ ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించేస్తే సరిపోద్దా? 8వ మనం ఏదైనా చేయొచ్చా అని అడిగితే ప్రభు అంటున్నాడు 7 సార్లు కాదు, 70 ఏళ్ల మట్టుకు. 70 ఏళ్ల మట్టుకు అంటే దాని అర్థం ఏంటంటే వాడి జీవిత కాలము ఎదురు చూడు మారు మనసు కోసం అని చెప్పాడు. ఒక మంచోడు చనిపోతాడు, ఒక చెడ్డోడు చనిపోతాడు భూమి మీద ఖచ్చితంగా ఒకరోజు. భూమి మీద ఎంత మంచిగా బతికినా ఒకరోజు దేవుడు అతన్ని తీసుకుంటాడు. భూమి మీద ఎంత చెడ్డగా బతికినా దేవుడు ఒకరోజు అతన్ని తీసుకుంటాడు. తీసుకోవడం అయితే ఖచ్చితం, దాంట్లో డౌట్ ఏం లేదు. మీకేమైనా డౌట్ ఉందా? మీకేమైనా డౌట్ ఉందా? మంచోడు 1000 సంవత్సరాలు బతుకుతాడని, మంచోడు ఇక్కడే ఉంటాడని మీకేమైనా డౌటా? లేదు. మంచోడుగైనా చెడ్డోడుగైనా ఈ లోకంలో నుంచి దేవుడు ఒకరోజు తీసుకెళ్తాడు. మరి మంచోడినైనా దేవుడు తీసుకెళ్తాడు, చెడ్డోడినైనా దేవుడు తీసుకెళ్తాడు కదా. ఆ పనిలో మనం ఎందుకు ఏలు పెట్టడం? ఆ పనిలో మనం ఎందుకు నేరస్తులు అవ్వడం? ఒక చెడ్డోడు చెడు పని చేసిన తర్వాత వాడిని చంపేసామనుకో, వాడు మారడానికి అవకాశం మనం ఇవ్వనట్టే. అప్పుడు దేవుడు మనల్ని తక్కిళ్ళలో చూసినప్పుడు మనం నరహంతకులుగా కనబడతాం కదా. మన తప్పులన్నీ కంటితో చూసినా తప్పే, చెవులతో విన్నా తప్పే, హృదయంతో ఆలోచించినా తప్పే. తప్పులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కీడును సహించడం అంటే ఏంటి అనే పాఠాన్ని ఈరోజు మనం బైబిల్లో వచ్చి నేర్చుకుంటున్నాం. పేతురు గారు అడిగిన ప్రశ్నకి దేవుడు చెబుతున్న సమాధానము, పేతురు, ఒకవేళ మీ అన్నని నువ్వు 7 సార్లు క్షమించి 8వ సారి ఏదైనా చంపేసావనుకో, ఒకవేళ 8వ తప్పు చేసి 9వ అతను మారితే, 9వ అతను మారితే ఆ అవకాశం నువ్వు ఇవ్వని వాడవై ఉంటావు అంటున్నాడు దేవుడు. ఒక ఆలోచన చేద్దాం. మన జీవితంలో మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ 7 తప్పుల కంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? ఏమా, 7 తప్పులే ఉంటాయా, 7 తప్పుల కంటే ఎక్కువ ఉంటాయా? ఉంటాయి కదా. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు యొక్క మనస్సు ఏంటో, యేసు ప్రభు యొక్క ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోకపోతే మనం భక్తిలో సరిగా ఎదగలేము, దేవుడి ఆలోచనలలో నడవలేము. ఓకేనా? చూడండి, ఒకసారి ఒక విషయాన్ని నేను చూపించిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాను, ఆ వ్యక్తి జీవితం దగ్గరికి తీసుకెళ్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ప్రభు అంట చెడ్డోళ్ళ మధ్య కూర్చొని భోజనం చేస్తున్నాడంట. యేసు ప్రభు అంట పాపుల మధ్య కూర్చొని భోజనం చేస్తున్నాడంట, వాళ్ళ మధ్యలో కూర్చొని.
ఆ ఊర్లో ఉన్న జనాల్లో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మేము నీతిమంతులము కాబట్టి ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళతో మేము కలవము, వాళ్ళ మధ్య భోజనం చేయము. మేము నీతిమంతులం కాబట్టి, గొప్పవాళ్ళం కాబట్టి తప్పు చేసే వాళ్ళతో కలిసి భోజనం చేయము. వాళ్ళు పాపులు, మేము నీతిమంతులు అని అనుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఎప్పుడు కూడా ఎక్కడ ఏ ఊర్లో అయినా ఉంటారా ఉంటారు. మనలో తప్పులున్నా ఎదుటోడిని తప్పుగా చూపించడానికే ఆలోచన 99 సార్లు చేస్తారు. మన తప్పులన్నీ దాచేసి, మన తప్పులన్నీ కప్పేసి, మన తప్పులన్నీ ఒప్పుకోక, ఎదుటివారి తప్పులు మాత్రమే మనం చూడడానికి, ఎదుటివారి తప్పులు మాత్రమే ఎత్తి మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ మనము పాపులము అని ఒప్పుకోవడానికి ఇష్టపడటం, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం పాపులమైనప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకే రక్షించడానికి వచ్చాడు అంటున్నారు జనాలు. యేసు ప్రభు భోజనం చేస్తూ ఉంటే అందరితో కలిసి అంటున్నారు, ఇదిగో నువ్వేంటి పాపుల మధ్య కూర్చొని భోజనం చేస్తున్నావు అన్నారు. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదు అని యేసు ప్రభు చెప్పాడు. జాగ్రత్త విందాం. ఇప్పుడు మనకి రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా? డాక్టర్ కావాలా వద్దా? మందులు కావాలా వద్దా? కావాలి. కాబట్టి మనుషులందరూ పాపము చేసినప్పుడు, మనుషులందరూ పాపులైనప్పుడు, మరి ఆ పాపం ఎలా పోద్ది? ఆ పాపాన్ని తీసేవాడు ఎవరు అంటే, మనుషులందరూ పాపులైనప్పుడు, మనుషులందరూ బలహీనులై చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, సాతాను యొక్క కుట్రను బట్టి పాపులు అవుతారు. తెలుసు దేవుడికి. మన శరీర బలహీనత, చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి పాపులు అయ్యారు. శరీరాన్ని దేవుడు నీతిగానే నిర్మించాడు కానీ, మంచిగానే పరిశుద్ధంగానే నిర్మించాడు కానీ, సాతాను శోధన వలనో, చుట్టూ ఉన్న పరిస్థితుల వలన ఒక మనిషి పాపములో పడిపోవడానికి, ఒక భక్తుడు కూడా పాపములో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, జరిగాయి. ఓకే, యేసు ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మనుషులు పాపం చేసినప్పుడు, మనుషులందరూ పాపులైనప్పుడు, ఆ పాపము నుంచి ఎలా తప్పించుకోవాలో, ఆ పాపము నుంచి ఎలా మారు మనసు పొందాలో, ఆ పాపము నుంచి పరిష్కారం ఎలా పొందాలో చెప్పడానికి, ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు యేసు ప్రభు. కొంతమంది అంటారు, బైబిల్ పట్టుకోవడానికి అర్హుడు కాదు, చర్చికి వెళ్ళడానికి అర్హుడు కాదు, ప్రార్థన చేయడానికి అర్హుడు కాదు అని అంటారు తప్పు చేస్తే. కానీ ఒక మాట నేను అక్కడ చెప్తానండి. రోగం వచ్చినోడు అన్నం తినాలా లేదా? నీళ్లు తాగాలా లేదా? మందు వేసుకోవాలా లేదా? ట్యాబ్లెట్ వేసుకోవాలా లేదా? వచ్చినోడు వేసుకోవాలా లేదా? ఇగో నీకు రోగం వచ్చింది కాబట్టి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకూడదు, నీకు రోగం వచ్చింది కాబట్టి నువ్వు అన్నం తినకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోగాన్ని ఆ రోగిని బాగు చేయాలన్న ఉద్దేశం కాకుండా, ఆ రోగాన్ని పోనీయకుండా చంపాలన్నదే కదా ఆలోచన. రోగం సమస్య కాబట్టి ఆ రోగం ఎలా పోద్దో చూడాలి, అంతేగాని రోగం పోవాలంటే మనిషిని చంపుతాము అంటే కరెక్ట్ కాదు. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో రోగులకే వైద్యుడు అవసరం అన్నాడు. ఓకేనా? అంటే నేను పాపిని అనుకున్న వాడి దగ్గరకే నేను వచ్చాను.
నేను పాపం చేశాను, నేను పాపం నుంచి బయటపడాలి, నేను మంచి జీవితం జీవించాలి అని ప్రయత్నం చేసేవాడి దగ్గరికే నేను వచ్చాను అన్నాడు. మనలో ఎంతమంది ప్రేమ దేవుని బిడ్డలారా ఈ భావన, ఈ ఆలోచన కలిగి ఉన్నాం? అయ్యా నేను మంచిగా బతకాలి, అయ్యా నేను నీతిగా బతకాలి అనే ప్రయత్నం ఎవడు చేస్తాడంటే అంతకుముందు పాపం చేసినటువంటి, ఆ పాపం చేసిన గాయాలు తగిలినటువంటి అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రయత్నం చేస్తాడు. నేను పాపము చేసిన వాడను, నేను దేవునికి బాధ కలిగించిన వాడను అన్న భావన మనలో ఉంటే, మన మనసాక్షి మనల్ని గద్దిస్తుంటే దేవుడు పాదాలు పట్టుకొనయ్యా నన్ను గట్టెక్కించు, నువ్వు డాక్టర్వే కదా, రోగానికి డాక్టర్వి, పాపానికి డాక్టర్వి. మనంతటా మనం పాపం తీసుకునే పని అయితే దేవుడు ఎందుకు వచ్చాడు భూలోకానికి? మనంతటా మనం రోగాన్ని తీసుకునే పని అయితే డాక్టర్ హాస్పిటల్ ఎందుకు? కాబట్టి ఒకసారి అని ఆలోచన చేద్దాం. మన విషయంలోనూ ఎదుటి వారి విషయంలోనూ మనం ఎలా ప్రవర్తించాలి అంటే కీడు సహించే వారిగా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు యేసు ప్రభు పాపులతో కలిసి భోంచేస్తుంటే సహించలేకపోతున్నారు. పాపులతో కలిసి భోంచేస్తుంటే సహించలేకపోతున్నారు. యేసు ప్రభు పాపులను మార్చడానికే కదా వచ్చింది. పాపులు మారాలంటే పాపుల దగ్గరికి వెళ్ళాలి కదా, పాపులతో మాట్లాడాలి కదా, పాపులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. అసలు దేవుడు మనుషుల దగ్గరికి రావాలి కదా, పాపి దగ్గరికి రావాలి కదా. రోగి దగ్గరికి డాక్టర్ రోగి దగ్గరికి రాకుండా నేను వైద్యం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? మందు టాబ్లెట్ రోగి దగ్గరికి రాకుండా రోగం తగ్గాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము దేవునిని ఆధారం చేసుకోవాలి. మనం పాపం నుంచి బయటపడాలంటే దేవునిని ఆధారం చేసుకోవాలి. దేవుడు మాత్రమే పాపమును జయించినవాడు కనుక మనము ఆ సమస్యలోంచి బయటపడాలంటే మనం దేవుడి మీద ఆధారపడాలి. చాలా మంది దీన్ని చేయరు. దేవుడి మీద ఆధారపడడం చేయరు. కాబట్టి మన జీవితాల్లో తొట్టుపాట్లు అన్నీ ఉంటాయి. ప్రయత్నం చేయరు, ఆధారపడడం చేయరు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు చేయాలి. మనం ఎదుటి వాళ్ళ మీద నేరం వేసేస్తాం, తప్పుడోడు అంటామే, కానీ దాని వెనకాల ఏం జరిగింది, దాని వెనకాల ఏం జరుగుతుంది, దానికి పరిష్కారం ఏంటి? ఒక మనిషి తప్పు చేయడానికి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఎవడన్నా ప్రేరేపించేవాడు ఉన్నాడా? లేదంటే అతనికి తప్పు చేసిన భావన ఉందా? మారు మనసు కలగడానికి ఇష్టం ఉందా? దేవుడి దగ్గర సరిదిద్దుకోవడానికి ఇష్టం ఉందా లేదా? ఇవన్నీ ఆలోచన చేయకుండా ఆ మనిషి మార్పు కోరుకోకుండా ఉండడమే తప్పు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే కీడును సహించేవాడిగా ఉండు అంటే అర్థం ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు మారతాడు, నీకేంటి బాధ? రేపు కాకపోతే ఎల్లుండి మారతాడు, నేను అతన్ని ఉంచా, నీకేంటి సమస్య అంటున్నాడు. నేను మనిషిని సృష్టించాను, నువ్వు 4 తప్పులు చేశావు, వాడు 8 తప్పులు చేశాడు. నువ్వు 4 తప్పులు చేసిన తర్వాత మారావుగా, 4 తప్పులు చేసావుగా, చేసిన తర్వాత మారావు. అప్పటి వరకు నేను ఓర్చుకున్నాను కదా నీ 4 తప్పుల వరకు. వాడు 8 తప్పులు చేశాడు, 8 తప్పులు చేసిన తర్వాత మారాడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, పేతురు అడిగిన ప్రశ్నకి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే భూమి మీద
దేవుడు ఒక మనిషిని బ్రతికి ఉంచిన కాలంలో ఒకరోజు చెడ్డోడుగా ఉంటాడో, ఒకరోజు మంచోడుగా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, చివరికి ఆ మనిషిని దేవుడు తీసుకుంటాడు. ఈ తీసుకునే లోపు ఎలా బతికాడన్నది అతని జీవితానికి ఫైనల్ చేయొచ్చు. చివరి క్షణంలో ఎలా బ్రతికాడన్నది అతని జీవితానికి మనం కంక్లూడ్ చేయవచ్చు. నాకు చెప్పండి, రేపు ఎంతమంది చనిపోతారు? తెలియదు, అవునా కదా? తెలియదు. మరి రేపు ఎంతమంది మారు మనసు పొందుతారు? అదే తెలియదు. కాబట్టి ఏ రోజున ఎవరు మారుతాడో మనకు తెలియనప్పుడు, ఏ రోజున ఎవడు చనిపోతాడో మనకు తెలియనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మారు మనస్సు కొరకు ప్రార్థన చేయడం. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? అతడు మారే వరకు మనం కీడు చేయకుండా, మనం తప్పు చేయకుండా అతడి యొక్క మార్పును కోరుకోవడమే కీడు సహించడం అంటే. యేసు ప్రభు అన్నాడు, పగ తీర్చుట నా పని. వాడిని బాగా డబ్బులు ఉన్నవాళ్ళు తప్పు చేసి కోర్టులకి పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటున్నారుగా, అవునా కదా? మరి అలాంటి వాడికి శిక్ష ఆయన వేస్తాడు. ఎవరూ లేని వాళ్ళు, పేదోళ్లే పోలీస్ స్టేషన్లకి, జైలుకి వెళ్ళేది, అవును. ఎవరు లేని వాళ్ళు, బలహీనులే. ఇంకోటి కూడా, దేవుడు చూసుకుంటాడని దేవుడి మీద ఆధారపడిన వాళ్లే. దానియేలు గొప్ప భక్తుడే, కానీ సింహాల బొమ్మలో వేశారు. షడ్రక మెషకు గొప్ప భక్తులే, కానీ అగ్నిగుండంలో వేశారు. పౌలు గొప్ప భక్తుడే, కానీ కొట్టారు, రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. కారణం ఏమంటే వారు దేవుడికి అప్పగించుకుంటారు, దేవుడికి అప్పగిస్తారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జరుగుతున్న సాతాను సంబంధమైన మాయ కుట్రలో అందరూ బలైనోళ్లే. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మన తప్పు బయట పడుతుంది, మనల్ని చెడ్డోళ్ళు అనుకుంటారని చెప్పి మన తప్పులన్నీ కప్పిపించుతామే. కానీ ఎదుటివాడికి వచ్చేసరికి మాత్రం నువ్వు తప్పుటోడివి, నువ్వు తప్పుదానివి, నువ్వు తప్పుటోడివి, నువ్వు తప్పుదానివి అంటే అనేస్తాం. అది చాలా సులువుగా ఉంటుంది, కానీ మనది మనం ఒప్పుకోవడం కష్టం, మనది మనం బయట పెట్టుకోవడం కష్టం. దేవుడు ఏం చేస్తాడంటే, పక్షపాతం లేనివాడు కాబట్టి, దేవుడు తండ్రి కాబట్టి, దేవుడు ఆయన సృష్టికర్త కాబట్టి, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనిషికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వండి అంటున్నాడు తన భక్తులతో దేవుడు. ఆ అవకాశం ఇవ్వడమే కీడు సహించడము. చూద్దాం, బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. దేవుడు అతని విషయంలో సహించినందువలన ఏం జరిగిందో లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే, ఇక్కడ యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగలు కనబడతారు మనకి, అవునా? యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగలు కనబడతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా బతికారో, ఎలా పెరిగారో, ఎలాంటి పేరు సంపాదించుకున్నారో ఈ గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళిద్దరంట దొంగలంట, బందిపోటు దొంగలంట, ఓకేనా? అయితే ఆ బందిపోటు దొంగలు ఇద్దరిని పట్టుకొని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఆ రోజుల్లో నేరానికి శిక్ష ఏంటంటే సిలువ వేయడం, ఓకేనా? సిలువ వేయడం. కనుక సిలువ వేయడానికి అని చెప్పని వాళ్ళిద్దరిని జైల్లో పెట్టున్నారు. అందులో యేసు ప్రభుని కూడా పట్టుకున్నారు. జాగ్రత్తగానండి, యేసు ప్రభుని కూడా పట్టుకొని యేసు ప్రభు కూడా నేరస్తుడని యేసు ప్రభుని కూడా జైల్లో పెట్టి కొరడాలతో కొట్టారు.
యేసు ప్రభు కూడా నేరస్తుడని యేసు ప్రభు మీద కూడా నిందలు మోపారు. ఒకవేళ యేసు ప్రభు అక్కడ కానీ ఒక నిర్ణయం తీసుకోరుంటే, ఎరా పాపులైన మీరు నన్ను నిందిస్తారా అని యేసు ప్రభు ఒక్క మాట కానీ కోపం చేస్తుంటే ఈ భూమి మీద ఎవరు మిగిలేవాడు కాదు. కానీ యేసు ప్రభు తనను నిందిస్తున్నా, తనను కొడుతున్నా సహించాడు. అదే కీడును సహించడం. ఆయనేం నేరం చేయలా, మనం నేరాలు చేసిన వాళ్ళమే. నేరం చేయని వాడే సహిస్తే, నేరం చేయని వాడే నేరములు సహిస్తే, నేరస్తులను సహిస్తే మనమందరం కూడా నేరస్తులమే కదా, మనందరం కూడా పాపులమే కదా. మరి పాపులమైన మనము ఎదుటివారి పాపములు సహించడానికి ఏం బాధ, ఓర్చుకోవడానికి ఏం బాధ? జాగ్రత్త విందాం. ఈ ఇద్దరు సిలువకు తీసుకురాబడ్డారు. యేసు ప్రభుతో పాటు సిలువకు తీసుకురాబడ్డారు. ఒకడు కుడి పక్కన, ఒకడు ఎడమ పక్కన ఉన్నారు. అయితే ఒకడు యేసు ప్రభుతో అంటున్నాడు, ఇదిగో నీవు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఏం చెప్తే అది జరిగిపోద్ది కదా, మరి నువ్వు నిన్ను సిలువ వేశారు ఈ మనుషులందరూ, దిగొచ్చేసే కిందకి, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటున్నాడు ఒకడు పక్కనోడు. అయితే కుడి పక్కన ఒకడు ఉన్నాడు. వాడిని గద్దించి, ఒరే నువ్వు నేనేమో దొంగతనం చేశాము, నిజమే దొంగలవే కాబట్టి మనకి శిక్ష పడింది, కానీ ఆయన ఏ నేరము చేయకుండానే ఆయనకి శిక్ష పడింది. ఆయన ఏ పాపము చేయకుండానే ఆయనకి సిలువ వేశారు మనతో పాటురా. ఆయన కాకుండా ఇంకెవరు రక్షకుడు, క్రీస్తు నీతిమంతుడు అని ఆయన వైపు చూస్తూ ఆయనతో అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అన్నాడు. ప్రభువా నేను పాపినయ్యా, నీ రాజ్యానికి వెళ్ళాలంటే నీతిమంతుడు అవ్వాలి కదా, నీ రాజ్యానికి వెళ్ళాలంటే నీ కృప కావాలి కదా, నీ క్షమాపణ కావాలి కదా, నీ రక్తం కావాలి కదా, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నిలబెట్టు, నేను ప్రయత్నం చేస్తున్నాను అయ్యా, నేను ప్రయత్నం చేస్తున్నాను నీ రాజ్యానికి రావాలని, నీతో ఉండాలని, నీ యందు విశ్వాసిగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకో ప్రభువా అని తగ్గించుకొని ఒప్పుకొని బ్రతిమలాడాడు యేసు ప్రభుని. ఓకేనా? అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. చూసారా? ఏరా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా బతికి ఇప్పుడు లాస్ట్లో మారు మనసు పొందుతావా? లాస్ట్లో నన్ను రక్షించమని అడుగుతావా? పరలోకం కొట్టేద్దామనే అని అనలా. నీలాంటి పరలోకానికి రావడానికి అర్హుడా అని అనలా. నువ్వు దొంగవిరా, నువ్వు పరలోకానికి రాకూడదు అని అనలా. చివరి క్షణంలో, మరణపు చివరి క్షణంలో అతడు మారు మనసు పొందినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతనికి అవకాశం ఇచ్చి అంగీకరించాడు పరలోకంలో అడుగు పెట్టడానికి, పరదేశంలో అడుగు పెట్టడానికి. ఇప్పుడు చెప్పండి, జీవితకాలం అంతా చెడ్డగా బతికిన వాడిని చూసిన జనాలు 10వ సంవత్సరంలోనో 20 సంవత్సరంలో చూసిన జనాలు వీడు బతకడానికి వీడు వీడికి భూమి మీద బతకూడదు, ఇలాంటి వాడు ఉండకూడదు అని అనుకో ఉంటారు. వీడిక మారడు అని అనుకో ఉంటారు. వీడిని చంపేయడం బెటరు అని చెప్పి జడ్జీలందరూ సిలువకు అప్పగించారు, ఊర్లో వాళ్ళందరూ సిలువకు అప్పగించారు. కానీ
వాడు యేసు ప్రభువుని వేడుకున్నాడు. యేసు ప్రభువుకి రక్షించమని ప్రయత్నం చేశాడు. చెయ్యి అందించాడు. ప్రభువా నన్ను రక్షించు, నీ చెయ్యి పట్టుకో, నీవు పట్టుకో అని చెప్పి ప్రయత్నం చేశాడు. కాబట్టి చివరి రోజు, వాడి జీవిత కాలంలో చివరి రోజు మారాడు. వాడి జీవిత కాలంలో చివరి రోజు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నాకు తెలియదు అతను. కానీ చివరి రోజు మారు మనసు పొంది పరదేశికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, చివరి రోజు మారు మనసు పొందిన వాడిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి తెలుసు ఏ మనిషి ఏ రోజు మారతాడు, ఏ మనిషి ఎన్ని తప్పులు చేసిన తర్వాత మనిషిగా మళ్ళా మారతాడు, మళ్ళా దేవుడు చెప్పినట్టు బతుకుతాడు. ఆయనకి తెలుసు. నేను ఇందాక ముందే చెప్పాను, కొంతమంది మారతారు, కొంతమంది తర్వాత మారతారు, కొంతమంది చివరిలో మారతారు, కొంతమంది మారరు. రేపేం జరిగిందో మనకు తెలియదు. ఒకటి మాత్రం ఖచ్చితము, దేవుడు మనిషిని తీసుకెళ్తాడు. పరదేశుకో, నరకానికో. ఇంకొకటి ఖచ్చితము, మనందరం పాపులమే. ఇంకొక విషయము, ఏ రోజు ఏ మనిషి మారతాడో మనకు తెలియదు, మారడో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? కీడును సహించేవారుగా ఉండాలి. దేవుడికి అప్పగించాలి. సహించడం అంటే ప్రార్థన చేయడం. ప్రభువా ఆ వ్యక్తిని మార్చు అని ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. దేవుడు భూమి మీద ఆ వ్యక్తిని బతికించినంత కాలము మనం కీడు చేయకూడదు, కానీ మనం తప్పు చేయకూడదు కానీ ఆ కీడు తప్పు చేసిన వ్యక్తి గురించి మారు మనస్సుకై ప్రార్థన చేయాలి. అది కీడు సహించడం అంటే. అది ఎవరు చేయాలి? నీతిమంతులే మరి చేయాల్సిన పని. భక్తులే, ప్రార్థనాపరులే, బైబిల్ చదివేవాళ్లే. నేను నీతిమంతుడను, నీతిమంతురాలను అనుకునే వారు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పాపి గురించి ప్రార్థన చేయి. పాపి మారు మనసు కొరకు వెయిట్ చేయి. దేవుడు శత్రువులను ప్రేమించమన్నాడు. దేవుడు కీడును సహించాడు, కీడు సహించమన్నాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు దేవుడు మనస్సును మైండ్లో పెట్టుకోవాలి. దేవుడు ఈ మనుషును బతికించున్నాడు అంటే ఎందుకు బతికించున్నాడు? ఆయన తీసుకుంటాడు ఒకరోజు, కానీ అవకాశం ఇచ్చున్నాడు మారడానికి. చెడ్డోడే ఎన్ని సంవత్సరాలు చేస్తాడే చెడ్డ పనులు భూమి మీద? చెడ్డదే ఎన్ని సంవత్సరాలు చేస్తుంది చెడ్డ పనులు భూమి మీద? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు. దేవుడు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? మారుతారని. ఆయన మనస్సును కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థం చేసుకోకుండా ఎదుటోళ్ళ మీద పడి వాళ్ళని కొచ్చడమే, వాళ్ళని చంపడమే, వాళ్ళని ఇచ్చేయడమేనా మనకు అర్థమైంది? అర్థం కావాల్సింది అది కాదు. యేసు వైపు చూడు. దేవుడు భూమి మీద ఉన్న మనుషుల మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఏ నరుడును నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఏ మానవుడు పాపిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే మనుషులందరి మీద ఎండ, మనుషులందరి మీద వర్షం పడుతుంది. పక్షపాతం లేదు ఆయనకి. నీతిమంతుల మీద ఎండ పడుతుందా? నీతిమంతుల మీద వర్షం పడిద్దా? నీతిమంతులకే పండిద్దా? దేవుడు అట్టి కృప కలిగిన వాడే ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక మనం ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రేమ నాకు తెలిసినంత వరకు, నా అనుభవపరమైన జ్ఞానంలో చెప్తున్నాను, నేను నీతిమంతుడను, అవతల వాళ్ళందరూ పాపులు అనుకుంటే మాత్రం, అలా అనుకుంటునే వాళ్ళందరూ కూడా తమ పాపములు కప్పుకునేవారే.
మరి నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు ఎందుకు, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? యేసుప్రభే అంటున్నాడు, నేను నీతిమంతుల కోసం రాలా. నువ్వు నీతిమంతురాలు, నీతిమంతుడు అనుకుంటే యేసు ప్రభుతో పని ఉంది నీకు. యేసు ప్రభు పాపులమైన మనల్ని నీతిమంతులుగా నడిపిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, గుర్తుపెట్టుకోండి. బావిలో పడిన తర్వాత తాడు పట్టుకొని, ఏదో ఒక తాడో ఏదో ఒక వేరో పట్టుకొని బయటికి రావాలి. గుంట్లో ఊబిలో పడిన తర్వాత ఆ తాడి యేసు ప్రభు. గుంటలో పడిన వాళ్ళం మనం అందరం, బావిలో పడిన వాళ్ళమే మనం అందరం. తాడును పట్టుకొని బయటికి రావాలమ్మా. నేను బలవంతున్నా కదా ఇక్కడి నుంచి దూకేస్తానంటే కుదరదు. ఎవరికి ఆ బలం? సాతానుని, పాపమును దేవుడి సహాయం లేకుండా జయించడం మనిషి వల్ల కాదు. ఎన్నోసార్లు ఈ విషయం నేను మీకు చెప్పాను. కాబట్టి కీడును సహించేవారుగా మనం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు బతికించాడో ఆ మనిషి బతికిస్తాడు, బతికించాలి. ఈరోజు మాట్లాడో రేపు మాట్లాడో. మనం ఎలా మాట్లాడాలి తెలుసా? తప్పు అయితే, నాన్న ఇది తప్పు, ఈ తప్పు మానేసాయి, ఇంక చేయబాకు అని మంచిగా చెప్పు, ప్రార్థన చేయి. ఆమె చచ్చిపోవాలి, ఆమె నాశనం అయిపోవాలి, ఇదా యేసు ప్రభు కోరుకునేది, యేసు ప్రభు మనసు. బైబిల్లో మనం చూస్తే ఎలాంటి పాపం చేసిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారండి. ఎలాంటి పాపం చేసిన వాళ్ళందరూ యేసు ప్రభు మీద ఆధారపడ్డారు పాపంలో వచ్చి బయటపడడానికి. మీరు ఎప్పుడు కూడా ఇలాగ అనుకోవద్దు, వాడంతటా వాడే నీతిమంతుడు అవ్వాలంటే ఏ దేవుడితో పని ఉంది. మనం ఏం చెప్పాలంటే దేవుడి మీద ఆధారపడండి, దేవుని శక్తిని ఆధారం చేసుకోండి, ఆయన నీతిమంతుడుగా మంచోడుగా మారుస్తాడు అని ఇలా చెప్పాలి. కీడును సహించే మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం బాగున్నామని రేపు మనం పడిపోమన్నట్టుగా మాట్లాడకూడదు. రేపు పడతావేమో, నువ్వే పడతావేమో. ఆల్రెడీ పడి ఉన్నావు కదా, పడే కదా మీదకి వచ్చింది. ఓకే, కనుక మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు దేవుని యొక్క మనస్సును గమనించాలి, దేవుని యొక్క ప్రణాళిక ఒకవేళ దేవుడు తీసుకోవాలనుకున్నాడంటే ఆ మనిషిని, నువ్వు నేను చేయాల్సిన అవసరం లే. యాక్సిడెంట్లో ఎంతోమంది పోతున్నారు, రోగంతో ఎంతోమంది పోతున్నారు. ఏ రోగం లేకుండా రాత్రి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు తీసుకెళ్ళాలనుకుంటే మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అవునా కదా? దేవుడు ఒక మనిషిని తీసుకెళ్ళాలనుకుంటే మనం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం, ఆయన తీసుకెళ్ళిపోతాడు. కానీ క్రీస్తు మనస్సు మనం తెలుసుకొని ఆయన మనసు ప్రకారం వెళ్ళాలి, మాట్లాడాలి, ఎదుటివారి పట్ల ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈ జీవిత ప్రయాణంలో ప్రేమ దేవుని బిడ్డలారా, సాతాను సంబంధమైన ఒకటి ఉంది, ఉచ్చు ఒకటి ఉందండి. దాన్ని గమనించండి. మనుషులందరూ ఎందుకు పాపం ఆదాము అవ్వలు ఎందుకు పాపం చేసి, అవ్వ ఎందుకు పాపం చేసింది? వాడు మాయలో పడింది. దేవుడికి తెలుసు, అందుకే దిగివచ్చాడు. ఆయన దిగొచ్చాడు. మనుషులందరూ సాతాను యొక్క మాయలో పడి పాపం చేస్తారు. దాన్ని కనిపెట్టాలి మనం.
దాన్ని కనిపెట్టి సాతాను యొక్క ఉచ్చులో నుంచి ఆ మనిషిని ఎలా బయటపడాలి అంటే దేవుడు మాటలు చెప్పాలి, యేసయ్య ప్రేమ చెప్పాలి, యేసయ్య కృపను చూపించాలి, యేసయ్య క్షమాపణ చెప్పాలి, వాక్యం చూపించాలి, ప్రార్థన. ఇలా కదా ఒక మనిషిని మనం బయటకు తీసుకురావాల్సింది. అప్పుడు ఒక మనిషిని బయటికి తీసుకురావాలా అంటే నీ దగ్గర ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థన చూపించు, నీ వాక్యం చూపించు, నీ క్షమాపణ చూపించు, నీ మంచితనం చూపించు. అప్పుడు ఇదిగో బయటికి రా, ఆడ ఉండదని చెప్పు. అలా కాకుండా మనలోనే తప్పులు పెట్టుకొని ఎదుటి వారిని మనం బయటికి తీసుకురావాలి, నీతిమంతులు ఎదుటి వారిలో నీతిమంతులు చూడాలంటే కష్టం. అలా కుదరదు, అలాగా కుదరదు. మనలో క్రీస్తు మనస్సు కలిగి ఉంటే ఒక మనిషిని తీసుకురావడము లేదా ఒక మనిషిని దేవునికి అప్పగించడము చేస్తాం. దేవుడికి అప్పగించడం, ప్రార్థన చేయడం పరిష్కారం. ఆ మనిషిని దేవుడు బతికుంచినంత కాలము ఆ మనిషి విషయంలో మనం దైవ సంబంధమయంగా ప్రవర్తించడం పరిష్కారం. దానికి మించి ఇంకేం లేదు. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా చివరి ప్రార్థన చేయండి.